వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చారు సీఎం రేవంత్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించమన్నారు మంత్రి కొండా సురేఖ. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ సీఎం కు స్వాగతం పలికారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం ప్రతినిధి బృందం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు సంస్థలతో చర్చలు జరిపింది. 48,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా సీఎం రేవంత్ కృషి చేశారన్నారు ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చే రంగాన్ని నిర్లక్ష్యం చేసేది లేదన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సెక్రటేరియట్ లో భట్టి విక్రమార్కను కలిశారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు భట్టి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నది శుద్ధితో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ధరణిపై సూచనలు, సలహాలను అందజేస్తే తాము పరిశీలించడంతో పాటు ధరణి కమిటీకి అందజేస్తానన్నారు భట్టి. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతమున్న 10% మార్టగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని, జీవో 50 ఎత్తివేయాలని డిప్యూటీ సీఎంకు సూచించారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు. తాము పాలకులం కాదు, సేవకులమన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతికి పాల్పడితే సహించమని తేల్చి చెప్పారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. వరంగల్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో పాల్గొన్నారు. బాధితులు వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి దరఖాస్తులను స్వయంగా తీసుకుని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు మంత్రి. మీటింగ్స్ పెట్టాము. రేపు కూడా అదే రోజుల్లో మేము వెళ్తాము. అలాగే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకునేది మీరు ఖచ్చితంగా మీ నోటీస్ సక్రమంగా చేయండి. మీ సర్వీస్ బట్టే మీకు ప్రమోషన్స్ కానీ డిమోషన్స్ కానీ ఉంటాయని ఉంచమంటుగా ఫస్టే చెప్పారు. అదేవిధంగా మీ పరికరణాన్ని బట్టి మీ భవిష్యత్తు కానీ మీ యొక్క జాబ్ లైఫ్ కానీ ఉంటుందని ఈ సందర్భంగా చేస్తూ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పథకాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్లో అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లా తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన భవజ్ఞ జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించింది. మరో 3 విద్యార్థులు అక్షయ, హరిప్రియ, మనస్విని రజత పథకాలు సాధించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని వారిని అభినందించారు మంత్రి పొన్నం. సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వల్ల సర్వీస్ రూల్స్ మార్చి నోటిఫికేషన్ వేశారని పొన్నంకు ఫిర్యాదు చేశారు అభ్యర్థులు. ఎగ్జామ్ లోనూ ఆటోమొబైల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు.